హైదరాబాదులో కుండా పోతా వర్షము రోడ్లన్నీ జలమయం భారీగా ట్రాఫిక్ జాము మారేడుపల్లిలో 11.28 సెంటీమీటర్ల వర్షపాతము నమోదు అయిందయ్యో మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలే వస్తాయటనో అయ్యా ఆనదేవుడా ఒక్కసారికి ఆనదేవుని కథ చెప్పుకుందాం ధిక్కార ఏం కోపం వస్తుంది ఇప్పుడు ఇది పల్లెటూరు ఇది పల్లెటూరు ఇది పట్నం ఇది పట్నం ఇప్పుడు ఆనదేవుడు ఎవరికి దగ్గరుండు పట్నం హైదరాబాద్కు దగ్గరకుండు ఇక హైదరాబాద్ కూడా అంటే అద్దాం మళ్ళీ మీరు కోప్పడగాల పల్లెటూర్లు ఇది పట్నం ఇప్పుడు ఆనదేవుడు ఏడమోపాయుడు ఈయన ఆనదేవుడు ఈయన వానదేవుడు వానదేవుడు ఇక ఇప్పుడు పట్నం తలాపున ఇయ్యర మయ్యర ఇంటోడు బయటికి వెళ్ళకుండా బయటోడు ఇంటికి వెళ్ళకుండా ఆఫీసు పోయినోడు ఇల్లు చేరకుండా రోడ్ల మీద అని దండం పెడితే బుయ్యా 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 అర్ధగంటగా పోయేటోడు 2 గంటలు ఇంకా మోకాల మంటి నీళ్ళు ఓ కాడ నడుగుల మంటి సీతమ్మ శర ఎలా పోసారు నిన్న మరేమైనా సిగ్గి లజ్జ ఉందా ఈ ఆనదేవునికి ఈ శరం తప్పినోడు ఇన్నాళ్ళ దాకా ఏడ వండుకుండు పాపం సరే పండుకున్నావు ఇవాళ నీకు ఉగబుద్ధి పుట్టింది ఉగబుద్ధి పుట్టినోనివి నువ్వేం చేయాలి ఎక్కడెక్కడనైతే పల్లెటూళ్ళల్లో రైతన్నలు ఆగం పచ్చులు అయ్యి అన్నవో రామచంద్ర అనుకుంటా ఆనదేవుడా కరుణించు ఆనదేవుడా వర్ణదేవుడా కరుణించు జర్ర మా మీద దయసూపు రా మా పంట పొలాలు ఎండిపోతున్నాయి నాట్లేసే దిక్కు లేదు పంట పొలాలు తరుస్తలేవు నీళ్లు లేక నిప్పులు లేక పంట చేలు ఆగమవుతున్నాయి అయ్యా జర్రరా అని అంగలార్చిడు రైతన్నలు ఇత్తనాలు వేసుకుంటే అవి మొలువక పగ్గం పాడైపోయినాయి నాటు పెట్టుకుంటే ఎండిపోయినాయి నాటు పెడదామంటే పొలం దడవక ఎండిపోయింది ఇగో గిసవంటి దిక్కువైన పని చేసిండు ఇన్నాళ్ళ దాకా తమాష మూలకు పండుకుండు ఈ శరం తప్పినోడు ఎవరు ఈ ఆనదేవుడు మరి నిన్న నీకు ఉగబుద్ధి పుట్టింది ఈ ఎరమైనా దంచి కొట్టినావు మరి అక్కడ కొట్టేదేదో గిడి కొట్టపోయినావు ఇక్కడ పల్లెటూళ్ళలో కొట్టపోయినావు ఇక ఈడంగా ఏదో మీది మాటకు మిండేసినే అన్నట్టు ఇక ఏదో ఈడంగా జీలకరించినట్టు సాంపి చల్లినట్టు ఊర్ల పూట ఆడాడబడి ఇక పట్నం హైదరాబాద్లో కుండబోద ఉమరిచ్చిండు ఏమంటారు చూడు ఒక బిడ్డ అని వరి మెతుకులు పెడితే మిద్దెకి మిడగానే పిలిచిందట అగో ఇప్పుడు గట్ల ఉంది ఈ ఆనదేవుని కథ జర్రరావయ్యా అని పూజలు చేసి ఈయన సకదానానికి ఈయనకు బొట్లు పెట్టి ఈయనకు బాసింగారు కట్టి ఊర్లల్లో ఈయనకు రామ సక్కదనంగా పూలమాలలు వేసి దండం పెట్టి ఓ వానదేవుడా జర్రరావయ్యా నీ బాంచనయ్యా మా పొలం వెళ్ళిపోతుందయ్యా మా పంట వెళ్ళిపోతుందయ్యా అని బతిరాడితే రాని వానదేవుడు నిన్న పట్నంలో ఏం పని ఈయనకు పట్నం హైదరాబాద్లో ఏం పని పట్నంలో వాన పడితే ఏం ఫాయిదా పల్లెటూళ్ళల్లో ఆన పడితే పాపం రైతన్నలకు మేలు జరుగుతుంది పంట పొలాలలో నీళ్లు ఉంటాయి యావత్ ప్రపంచానికి బువ్వ దొరుకుతుంది ఇవాళ కూరగాయలు చల్లకుండా కూరగాయలను మందలిచ్చే వశం లేదు ఇవాళ మార్కెట్లో పోయి ఏ కూరగాయను మందలించినా కొండెక్కి కూర్చుండే ధరలు ఎందుకు అంటే ఇగో ఈ బుద్ధిగాళ్ళు రాక ఈ బుద్ధిగల్ల ఆనదేవుడు టైంకు రాక ఆ కూరగాయలు
వేసిన ఏదైతే తోటలు ఉన్నాయో అవి మొత్తం ఎండిపోయినాయి. ఇక ఆన్నో ఇన్నో ఏన్నో ఒక మోతాదుగా వంజాయి. ఇక మళ్ళీ పక్క రాష్ట్రాలకి వెళ్ళి తెచ్చుకుర్రు, పక్క రాష్ట్రాలకి వెళ్ళి మన రాష్ట్రానికి దిగుమతి చేసుకుర్రు. ఇక అట్లా కొంచెం లేవిడి అయ్యి ధరలు విపరీతంగా పెరిగి కొండెక్కి కూర్చునే కూరగాయల ధరలు కూడా. వారికి కారణం నువ్వు కాదా ఆనదేవుడా? అందుకనే నరసయ్య తాత ఇవాళ పొట్టు తిడుతుండు, అందుకనే లజ్జ సిగ్గి ఎంచిపోస్తుండు ఈ శరం తప్పినని. ఇప్పటికైనా ఆనదేవుడు టైం టు టైం మొన్న ఒక అంటుండే అక్కడ పోతే అది బోనాల పండుగ అంటుండే బల్కంపేటలో. ఆనకాలం ఎండాకాలం అవుతుంది, ఎండాకాలం ఆనకాలం అవుతుంది. ఏంది ఆనదేవుడు గిట్ట చేస్తుండు, అంత అంగుదప్ప కొడుతుండు అంటారు అన్నట్టు చేస్తుండు. ఎండాకాలంలోనేమో ఆడంగిడంగా పడ్డాడు, ఇక పోయి దాచుకుండు లోపల మూలకు దాచుకొని అరల దాచుకొని బిర్రగా గడి పెట్టుకుండు. ఇక ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ అటు మొఖాన ఊళ్ళ మొఖాన్ని చూడాలన్నా పట్టణంలోనే మళ్ళా మోపయిండు. సో ఇది కథ. ఇక ఈ వాతావరణ శాఖలు చల్లకుండా నీ దండం మీద నేను కూడా పోయినామన్నాడు. రాబోయే 4 రోజుల్లో విస్తారంగా వర్షాలు, బంగాళాఖాతంలో అది లేచింది, అరేబియా సముద్రంలో ఇది వండుకుంది, హిందూ మహాసముద్రంలో ఇది ఉరుకుతుంది అంటారు. ఆ వానలు పాడైపోను, ఏడ పడితేయో తెలియదు, ఎక్కడ పడితేయో తెలియదు, ఈ బుద్ధిగాళ్ళోడు ఏడ ఉంటాడో తెలియదు. దొంగలకు శత్రుగారితోడు ఈ ఆనదేవుడు. వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు వాళ్ళ మ్యాప్లో చూసి ఇగో ఈ ఎర్ర టిక్కు ఉంటే, ఇగో ఈ ఎర్ర టిక్కు ఉంటే ఇగో ఇక్కడ వాన బ్లూ టిక్కు ఉంటే ఇక్కడ వాన పడుతుంది, ఎర్ర టిక్కు ఉంటే పడది, నల్లది ఉంటే ఇగో ఇక్కడ మోతాదుకు ఉంటుంది. ఇక గిట్లా ఆ గుర్తులు మనకు ఎరగనా కానీ చెప్తున్నా సుసాయగా. వాళ్ళకు కూడా దొరకని పచ్చి దొంగ ఈ వానదేవుడు. ఏముంది ఊర్లల్లో, అయ్యో మొన్న పోతే ఊర్లల్లో పోతే ఎక్కడి తాత మాగం జగన్నాథం ఉంది, తిన్న కూడు పెరిగి పడతలేదు, నీళ్ళు లేక నిప్పులు లేక, బావులల్లో నీళ్ళు లేక, బోర్లల్లో నీళ్ళు లేక, నాటు పెడదామంటే అయ్యో రామచంద్ర ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని అంగలారుస్తున్నారు రైతన్నలు నీళ్ళు లేక. మరి ఈ సిగిదప్పినోడు ఎందుకని ఇంకా అటు మొఖాన ఊర్ర మొఖాన చూస్తలేడు అనేది ఇవాళ నేను వానదేవుని ప్రశ్నిస్తుందిలా. ఇప్పటికైనా జర లజ్జ సిగ్గి తెచ్చుకొని నువ్వు ఊర్లలో కొట్టు, అది కూడా టైం టు టైం నీ వృత్తిని నువ్వు కొనసాగించు. అరే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడే అన్నాడు, సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థము. మనం చేస్తున్న పని మీద సోయి లేకపోతే, మనం చేస్తున్న పనికి న్యాయం చేయకపోతే నీ జన్మ వ్యర్థమే. అందుకనే ఆనదేవుడా నీకు ఇక నేను పక్షాన మళ్ళీ ఒకసారి పద్ధతి పెట్టి వేడుకుంటున్నావయ్యా, నువ్వు నీ వృత్తి ధర్మాన్ని న్యాయబద్ధంగా కొనసాగించు. ఏ టైంకు రావాలి, ఏ టైంకు రావద్దు. మళ్ళీ ఈ సిగ్గిదప్పినోడు ఇంకోటి కూడా ఉంది కాడ. తీర రైతన్నలు పంట పొలం కోసుకుంటప్పుడే మళ్ళీ దాపరం ఎత్తాడు పాపం. అప్పుడైతే వరిసేన్ల మీద, ఆ వడ్ల రాసుల మీద, మార్కెట్లలో వడ్లెండ పోసుకుంటే మళ్ళీ అప్పుడు పొట్టు కొడతాడు. గుద్దుతున్నా అట్నే దుడ్డుగానే కూడా బిరుగానే ఉంది. వచ్చిన గుద్దితే ముక్కు మూతి వలుతట్టుంది. కానీ మరి మా సారు వచ్చి ఏమంటాడో ఏం